డ్రగ్స్కు వ్యతిరేకంగా నర్సీపట్నంలో విద్యార్థుల సమర భేరీ, పట్టణ పోలీసుల సారథ్యంలో భారీ ర్యాలీ. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణ పోలీసుల సారథ్యంలో డ్రగ్స్కి వ్యతిరేకంగా కళాశాలల విద్యార్థులు బుధవారం సమరభేరీ మోగించారు. డ్రగ్స్ మాయలోకి జారకు, బానిసగా మారకు అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించి యువతకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక శ్రీకన్య కోడలి వద్ద కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. పట్టణ సిఐ కాంతికుమార్ మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ కాంతికుమార్ మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా చైతన్యం తీసుకువచ్చేందుకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ చేపట్టామన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత ఎలా నిర్వీర్యమైపోతుంది అనే విషయాలపై అవగాహన కల్పించి వాటికి దూరంగా ఉంచడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు సుధాకర్, ఉమామహేశ్వరరావు, ఎస్ఈబి ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, లయన్స్ క్లబ్ సభ్యులు, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా మేము ఇక్కడ ర్యాలీ తీసాము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, యువత ఎవరు కూడా మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా అందరిలోనూ కూడా అవేర్నెస్ కల్పించే ప్రధాన ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం, అలాగే ఇక్కడ ప్రతిజ్ఞ చేయించడం అందరి చేత కూడాను. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే, అందరికీ కూడా ఈ మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించడం, దీని వలన జరిగే దుష్పరిణామాలు ఏంటి, ఏ విధంగా మనము యూత్ని పూర్తి జనరేషన్ ఎలా లాస్ అవుతున్నాం, వాటి మీద అవగాహన కల్పించి వాటికి దూరంగా ఉండే విధంగా యువత అందరికీ కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే విధంగా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అంతా కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనిలోనే మాకు ఎస్సీబీ నుంచి అలాగే లయన్స్ క్లబ్ నుంచి కూడాను మాతో పాటు కలిసి ఇందులోనే పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇక్కడ అందరూ కూడా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, దాదాపు 10 కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడాను, సుమారు 300 వరకు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.